పరిశుద్ధాత్మ పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. అంటే వారి చేతుల నుంచి ప్రార్థన చేస్తారు, ఏదో వాళ్ళ గొర్రెలు చేసేస్తారు, వాళ్ళు ఏదో చేస్తారని నేను ఒక వీడియోలో విన్నాను, కానీ పాపం వాళ్ళకి తెలియదు. అయితే ఏం చేయాలంట, ఎవరి పాపము మీరు ఉంచుతారో వాళ్ళ పాపం ఉంటుంది, ఎవరి పాపాన్ని మీరు తొలగిస్తారో ఏమని చూద్దాం ఇక్కడ, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పారు. ఏంటంట, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని మీరు ఎప్పుడైతే ప్రవచనం ఎత్తి మీరు ప్రార్థిస్తారో ప్రవచిస్తారో అది మీకు జరుగుతుంది అని, ఎవరి పాపము మీరు నిలువనిస్తారో అది ఉంటుంది, ఎవరి పాపాలు మీరు విడిపిస్తారో వాళ్ళు